చీత టూర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12కి స్టార్ట్ అయినాం. 5 కల్లా వచ్చేసినాం. ఇప్పుడు ఒక ప్లేస్ ఉంది అరౌండ్ 9 to 10 kilometers టిబ్లిసీ నుంచి, అంటే నేనున్న ప్లేస్ నుంచి క్రానికల్స్ ఆఫ్ జార్జియా. అక్కడికి పోతున్నా. బస్సు కూడా ఉండే కానీ కొంచెం ఇప్పటిదాకా మినీ బస్లో కూర్చొని కాళ్ళు చేతులు పట్టేసినాయి. సో ఇంకా ఓపిక లేక క్యాబ్ బుక్ చేసిన. క్యాబ్ అరౌండ్ 17-18 లారీలని ఎలక్ట్రిక్ చేసిన. టెస్లా వచ్చింది. ఎంత టైం అవుతుంది విజిట్ చేసి బయటికి రానికి అంటే 20-25 minutes అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ అట్లనే సరే నువ్వు పోయేసరా, నేను వెయిట్ చేసాను కోసము, మళ్ళీ నేను ఎక్కడ పిక్ చేసిన అక్కడ డ్రాప్ చేసేస్తా అని అన్నాడు. ఇక అన్నతోనే పోతున్నా. క్రానికల్స్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ బ్యాక్ మేదాన్ స్క్వేర్కే వచ్చేస్తా. ఇక పక్కనే టిబ్లిసీ సీ కూడా ఉందంట. ఆన్ ద వేలో పోతుంటే కనిపిస్తుంది. అదొకటి చూసేయచ్చు. ఇంకా 2 places ఉన్నాయి. Chronicles. First glimpse, the Chronicles of Georgia. ఏంటంటే అరౌండ్ టిబ్లిసీలోనే కొంచెం ఒక 8 to 9 kilometers దూరంలో ఉంటుంది అనమాట. బస్సెస్, ట్రైన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నాకు జస్ట్ కొంచెం పొద్దునుంచి తిరిగి ఓపిక లేక క్యాబ్లో వచ్చిన. నాకు తెలిసి దగ్గర నుంచి కన్నా దూరం నుంచి కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. స్టెప్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8. ఆల్సో 60-70 స్టెప్స్ ఆరామ్సే ఉంటాయి. 60% అయింది. ఇంకొన్ని ఉన్నాయి. ప్యాక్ అయిపోతుంది. మెట్ల కన్నా స్టీప్నెస్ ఎక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆడ నుండి వచ్చిన సెంటర్ మెట్లకించి రైట్కి మెట్లు ఉన్నాయి, లెఫ్ట్కి మెట్లు ఉన్నాయి. లెఫ్ట్ మెట్లకి పైకి వెళ్తున్నా. ఒక్కొక్క సైడ్ పైకి పోతుంటే ఏ వ్యూ మిస్ అవ్వడానికి లేదు. మళ్ళా అమ్మాయి అయిపోయింది ఒక సైడ్ వ్యూ అనుకున్నామా, అట్లా వ్యూ చూపించేసినామా అని చెప్పి తిప్పుతామో లేదో కెమెరా, మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ వస్తుంది. ఇంకో లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఈ టోటల్ 16 కాలమ్స్ ఉంటాయంట. కౌంట్ చేసాం ఇప్పుడు. అక్కడ కింద హిస్టరీలో రాసి ఉండే. ఆల్మోస్ట్ ఎవ్రీ సైడ్ నుంచి సిమిలర్గానే ఉంది. మేబీ అక్కడి నుంచిన వాళ్ళు చేంజ్ ఏమో. నాకు తెలిసి చాలామంది జార్జియన్ లోకల్స్ ఇటు సైడే ఉంటారు అనుకుంటా. ఎందుకంటే అటు టిబ్లిసీ మెయిన్ నేను హోటల్ ఉన్న సైడ్ అంతా కొంచెం టూరిజం ఏరియా టైప్ ఉంది. సో ఎక్కువ మంది ఆ బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు. ప్రాపర్ లోకల్ జార్జియన్స్ లైక్ ఏమంటారు ఆఫీసెస్, జాబ్స్ అలా చేసేవాళ్ళు ఇటు సైడ్ ఉంటారేమో అనుకుంటున్నా. అన్నీ అపార్ట్మెంట్స్. ఇండిపెండెన్స్ చాలా తక్కువ అనిపిస్తున్నాయి. దూరం వరకు కూడా మోస్ట్లీ అన్ని అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఇటు కొన్ని ఈ ఏరియాలో లైట్గా ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి, కానీ మళ్ళీ ఆడ కార్నర్ ఈ ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్స్. మళ్ళీ ఇంకా లొకేషన్ బాగుంటే చిన్న ఫోటో సెషన్ చేసిన. సైడ్ వ్యూ, ఈ సైడ్ వ్యూ దగ్గర
ఇప్పుడు మళ్ళీ మొత్తం బ్యాక్ వ్యూ చూడడానికి పోతున్నా. పెద్ద డిఫరెన్స్ లేదు, జస్ట్ కాలమ్స్ మీద నించున్న మనుషులు చేంజ్ అవుతున్నారు. నాకు తెలిసి 3 sides 4 sides 12, మధ్యలో లోపల 4 ఉన్నాయి. సో అట్లా 16 columns. నేను యాక్చువల్లీ ఇక్కడికి పొద్దున వద్దాం అనుకున్నా. ఎవరో ఒక ఆయన సజెస్ట్ చేసిండు మార్నింగ్ కన్నా కొంచెం సన్సెట్ అప్పుడు ఉండి బాగుంటుంది అన్నాడు. ఇది 3000 years బ్యాక్ వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చిన దానికి ప్లస్ క్రిస్టియానిటీలో వీళ్ళు జాయిన్ అయిన దానికి సింబలిజం లాగా ఇది క్రానికల్స్ అవి కట్టారంట. కట్టిన ఆయన పేరు నాకు పలకడం రావట్లే, స్క్రీన్ మీద పెడతా. ఎవరో జార్జియన్ రష్యన్ స్కల్ప్చర్ అంట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. పక్కకే వస్తే ఇక్కడ ఇదేంటంటే టిబ్లిసీ. యాక్చువల్లీ అక్కడ దగ్గర పోదాం అనుకున్నా, దగ్గర పోయినా పెద్దగా చూసేది ఏం లేనట్టు అనిపిస్తుంది. వీడికినే ఇంకా వ్యూ బాగుంది టిబ్లిసీ. ఇది చిన్నగా బీచ్ టైప్ లాగా శాండ్ వేసి పెట్టారు. లెఫ్ట్లో మౌంటైన్స్, చిన్న టౌన్ టైప్ ఉంది. రైట్ సైడ్ అంతా ఫార్మ్స్ ఫీల్డ్స్, సెంటర్లో సీ. లుక్కే వేరే లెవెల్ ఉందయ్యా. ఓ ఎప్పుడో పాతదేమో అనుకున్నా, ఇది రీసెంట్ 1985లో కట్టిరంట. లైక్ 35-40 years, ఇంకెక్కువనే అనుకుంటా, లెక్కలు రావు నాకు. ఇప్పుడు పాతకాలందేమో అనుకున్నా, 1985లో బిల్డ్ చేసారంట. సో అన్నీ ఇంతేగా, అన్నీ సేమ్ అట్లనే ఉన్నాయి. సన్సెట్ అవుతుంటే వ్యూ ఉంది బాయ్. ఏం చెప్పాలా, ఏం డిస్క్రైబ్ చేయాలి అసలు, నాకు అసలు వర్డ్స్ పోయినాయి డిస్క్రిప్షన్కి. ఇప్పటిదాకా సైడ్ వ్యూ చూసిన, మళ్ళీ బ్యాక్ టు ఫ్రంట్ వ్యూ వచ్చేసిన. ఇప్పటిదాకా మొత్తం సన్ అవి క్లౌడీ ఉండే, కొంచెం క్లియర్గా అనిపించలే అనుకుంటా. సార్ 3 pillars ట్రై చేస్తాం. అట్లా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరిని పెట్టి ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క వాళ్ళని పెట్టారు. ఏమో మరి వాళ్ళ పేర్లు ఏందో మనకు తెలియదు కదా. అవే వ్యూ బాయ్, వ్యూ అయితే వదలాలనిపించట్లేదు అసలు. దట్స్ ఇట్ ఫ్రమ్ ద క్రానికల్స్ ఆఫ్ జార్జియా. మోస్ట్లీ వీడియో ఇంతే అనుకుంటా. క్యాబన్ వెయిట్ చేస్తుండే కాబట్టి వెళ్తున్నా. సేమ్ ఇప్పటిదాకా మైదాన్ స్క్వేర్ నుండి పిక్ చేసిండు నన్ను, మైదాన్ బజార్. సో అక్కడనే డ్రాప్ చేసేస్తా అని చెప్పిండు. ఆల్రెడీ ఒకసారి కాల్ చేసిండు, చాలా ఆల్మోస్ట్ 25 minutes అయిపోయింది వచ్చి. సో వెళ్ళిపోదాము. ఏం లే, ఇక ఇంటికి వెళ్ళి మైదాన్ స్క్వేర్కి వెళ్ళి పక్కన రెండు 3 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. 2-3 రోజుల నుంచి బయట ఫుడ్ తినేసి మన ఇండియన్ ఫుడ్ మస్తు మిస్ అవుతున్నా. నా వల్ల అవ్వట్లేదు, డైజెస్ట్ కూడా అవుతలేదు సరిగ్గా. పోయి ప్రాపర్ స్పైసీ ఇండియన్ ఫుడ్ తిని వెళ్ళిపోదామయ్యా. లెట్స్ గో. ఇంకా ఎంతమంది టామ్ అండ్ జెర్రీ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్లో చెప్పుకోండి.
నేనైతే ఏ ఏజ్ అయినా దీన్ని మిస్ అవ్వలేను చూడడంలా. యాక్చువల్లీ నేను ఈ చైర్లో కూర్చున్నా ఎదురుగా. ఎందుకో సడన్గా వింటే బ్యాక్గ్రౌండ్లో టామ్ అండ్ జెర్రీ సౌండ్ వచ్చింది. తిరిగి చూస్తే టీవీలో టామ్ అండ్ జెర్రీ ప్లే అవుతుంది. వచ్చి ఆపోజిట్ చైర్లో కూర్చొని టామ్ అండ్ జెర్రీ చూస్తున్నాను. ఎంత పెద్దదైనా కానీ ఇది కానీ మిస్ అవ్వలేను. క్రేజీ కార్టూన్ అసలు. అండర్ గ్రౌండ్లో రాయల్ తాజ్ ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది. అందుకని ఇండియన్ కాదో నాకు తెలియదు. ఇండియన్ అయితే పేరు పెట్టారు. స్ట్రైట్గా అనిపిస్తుంది చౌరస్తా మైదాన్ స్క్వేర్ పక్కకే. కొంచెం లోపలికి నడుచుకుంటూ వస్తే అండర్ గ్రౌండ్లో ఉంది. ఫుడ్ అయితే బాగుంది. ట్రై చేసిన, ఇప్పుడే తిన్నా. ఏం తిన్నా నేను ఆల్మోస్ట్ 4-5 డేస్ నుండి ప్రాపర్గా ఫుడ్ లేదు నాకు. సో దొరికిందే పండగగా మనకి. తిన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నా. వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నా. స్పైసీగా ఇండియన్ స్టైల్ కొట్టిండు. స్పైసీ సెట్ టేస్ట్ వేరే లెవెల్ ఉండే. ఇప్పుడే తిన్నా. జరా మైదాన్ స్క్వేర్ చూద్దాం. నైట్ లైఫ్ అని వచ్చిన. ఇంతకుముందే వచ్చిన ఖాళీగా ఉండే. ఇప్పుడు చూడండి అసలు మొత్తం ఎంత రష్ అయిపోయిందో. నైట్ వ్యూ కూడా బాగుంది. What the happening by? What the happening? అడొకటి వైట్ కలర్ బెలూన్ కనిపిస్తుంది కదా, అది హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అంట. 70 లారీ అంట. జస్ట్ 10 minutes అట్లా పైకి తీసుకొని స్ట్రైట్గా పైకి పోతుంది అంట, స్ట్రైట్గా కిందికి వస్తుంది అంట. అంతే, దానికి 70 లారీ అంట. 2-3 నడితే అస్సలు వర్త్ కాదన్నారు. పోదాం అనుకున్నా ఫస్ట్. చూడంగానే ఎక్సైట్ అయినా నిన్న, కానీ పోలే. ఇక మైదాన్ స్క్వేర్లో దిగి ఒక ఇండియన్ రెస్టారెంట్లో తిన్నా, చూపించిన కదా. ఇక తినేసి పోతున్నా. ఒక 8 minutes వాక్ ఉంది నా రూము. తిన్న జర పండుకునే వరకు లైట్గా అరుగుతుంది కదా అని పోదామని ఫిక్స్ అయినా. లైట్గా హైకింగ్ ఉంది. కొంచెం అప్ స్లాంట్ ఎక్కి మళ్ళీ డౌన్ స్లాంట్ దిగాల. ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ ఏదో అవుతుంది అనుకుంటాం రేపు ఎల్లుండి. నిన్న మొన్నటి నుండి చేస్తున్నారు. ఇది ఏం రెడీ చేస్తున్నారు మరి. ఎదురుగా కనిపిస్తుంది కదా హైక్, ఆడికి పోవాలి. పక్కకి 600 meters వాకింగ్ వెళ్ళిపోవచ్చు 10 నిమిషాలు. అంటే ఏమో అనుకున్నా. మొత్తం హైకింగ్ పైకి పోతూనే ఉన్నాం. మొత్తం పైకి పోతాం. ఇప్పుడు మళ్ళీ కిందకి దిగాల. ఎంత నేను ఉన్న హోటల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇండియన్ రెస్టారెంట్ కనిపించని చెప్పి లైట్గా హెవీ వేసిన డిన్నర్. రూమ్ ఎవరికి డైజెస్ట్ అయిపోయేలా ఉంది. నాకు ఈరోజు నాకైనా సిచ్యువేషన్స్కి అనిపిస్తున్నది ఏంటంటే, నీ డే ఎంత వరస్ట్గా అయినా స్టార్ట్ కానీ పక్క డే మొత్తంలో ఒక పాయింట్ ఉంటుంది. దీనమ్మ ఈ యొక్క దానివల్ల డే ఖరాబ్ చేసుకోవద్దు, ఏదో ఒకటి తగులుతుంది.
ఇది నాకు అర్థమైంది ఈరోజు. సమ్మరీ అండ్ లైఫ్ లెసన్ నాకు ఈరోజు.